ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే పరిష్కరించాల్సిన ప్రభుత్వం కార్మికులను నిర్బంధించడం దుర్మార్గమన్నారు. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు సిఐటియు జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు. మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం ఆందోళన సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెను పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించి మున్సిపల్ కార్మికులు ఎక్కడి మాట అర్థం చేయడం, నిర్బంధం చేయడం ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ నిర్బంధం లాభపోతే ఖచ్చితంగా మూడు చెల్లించి తప్పని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయబద్ధ సంస్థ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఆందోళన ఉంటుంది చేస్తామని చెప్పని